హాయ్ అనంత్. సో ఈరోజు ఈ గేమ్ చేంజర్కి హీరో ఇంట్రడక్షన్ పాట. సో ఇక శంకర్ గారి పాట అంటే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. నిన్న రిలీజ్ అయిన ప్రోమోతోనే అందరు మాట్లాడుతున్నారు. 5 సెకండ్స్తోనే 10 సెకండ్స్తోనే మొత్తం కనపడింది. వైజాగ్ అండ్ అమృత్సర్లో చేశాం ఈ సాంగ్. సో తమన్ అండ్ అనంత్ శ్రీరామ్ అండ్ శంకర్ గారు ఒక సాంగ్కి ఎలా చేయాలి, ఒక ట్యూన్ ఏంటి, హీరో ఇంట్రడక్షన్ సాంగ్కి లిరిక్స్ సైడు మచ్చా అంటే మచ్చా అనగానే ట్యూన్గా ఇచ్చారు అప్పుడు. బట్ అదే లిరిక్ ఫైనల్ అయింది. ఇవాళ మచ్చా అనేది ఎవ్రీవేర్, ఇండియాలో ఒక పాపులర్ వర్డ్. సో నిన్నటి నుంచి ఇంకా అది మచ్చా అనేది పేలిపోయింది. ఒక గొప్పవాడయ్యి వచ్చిన ఫ్రెండ్ తిరిగి వచ్చేటప్పటికి మిగతా ఫ్రెండ్స్ ఇదివరకు మాట్లాడినంత ఫ్రీగా మాట్లాడలేరు. ఎలా అయినా మొహమాట పడతారు. అమ్మ ఇదివరకు అయితే అలా ఉన్నాడు కానీ ఇప్పుడు పెద్దోడు అయిపోయాడు కదా, మనం మాట్లాడచ్చా లేదా అని డౌట్ పడతారు. కాబట్టి నేను మీలో ఒకడినే, మీలాంటి వాడిని అన్న కాన్సెప్ట్ మీద రావాలని చెప్పారు ఆయన. సో ఏం చేస్తే మీలాంటి వాడిని అవ్వాలి అనడానికి ఆయన ఇచ్చిన ఐడియా ఏంటంటే, అప్పటికిప్పటికీ తేడా ఏంటి, ఈ ఉద్యోగం వల్ల ఈ హోదా వల్ల కొంచెం డ్రెస్సింగ్ మేకోవర్ మారుతుంది అంతే కదా, అది తీసి పాడేస్తే నేను నీలాంటి వాడినే అవుతాను. అండ్ నాకు బాగా నచ్చింది చరణంలో మన వీణ బిట్టు కూడా రాశావు. సో చిరంజీవి గారిని వీణ స్టెప్ వేస్తే మీ విజిల్ సౌండ్ దళదల నక్కినాది గుండెలో ఏదో మూల అంటే నా గుండెల్లో ఆ విజిల్స్ అలా వినపడతా ఉన్నాయి నేను వీణ స్టెప్ వేస్తుంటే అనడానికి. అటు చిరంజీవి గారి అబ్బాయి అని చెప్పకనే చెప్పడం అనేది చాలా ఆనందంగా బాగుంది. అనంత్ అభిమానులకి డెఫినెట్గా మీరు కాలర్ ఎగరేసుకునేలాగే ఉంటుంది పాట. డిసెంబర్ క్రిస్మస్ అని మేము నమ్మేచ్చా సార్. క్రిస్మస్కు ఈ సినిమా ఎట్టి పరిస్థితితో రావాలని అన్ని రకాలుగా పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్నాయి. ఆ కాన్ఫిడెన్స్తోనే రేపు రామచ్చా సెప్టెంబర్ 30 రేపు రిలీజ్ అవుతుంది. అలాగే అక్టోబర్లో ఆడియన్స్కి, అభిమానులకి గేమ్ చేంజర్ నుంచి టీజర్ వస్తుంది. అలాగే అక్టోబర్ 2 ఇంకొక సాంగ్ కూడా వస్తుంది. సో ఇలా ప్రమోషన్ కూడా బాగా ప్లాన్ చేశాము. నెక్స్ట్ 3 months అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అంతా ప్యాక్డ్గా ఉంది ప్రమోషన్. సో అప్పటి వరకు సెప్టెంబర్ 30 రేపు మీ ముందుకు వస్తుంది రామచ్చా సాంగ్. అభిమానులు అండ్ తెలుగు ప్రేక్షకులు ఈ సాంగ్ని పెద్ద హిట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.